రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరంజీవితో అల్లు అర్జున్ ఫ్యామిలీ భేటీ ముగిసింది. కుటుంబ సభ్యులతో వెళ్లి చిరంజీవిని కలిసిన బన్నీ, ఇక తన కుటుంబ సభ్యులతో చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి చర్చించినట్లు సమాచారం అందుతోంది. అలాగే పుష్ప 2 గురించి కూడా సినిమా విజయం తర్వాత మొట్టమొదటిసారి స్వయంగా అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్తో పాటుగా కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని చిరంజీవితో భేటీ అయినట్లు ముగిసినట్లు మనకు తెలుస్తోంది. అయితే బన్నీ జైలుకు వెళ్ళిన సమయంలో జైలు నుంచి తిరిగి వచ్చాక చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్కు కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపినటువంటి సందర్భం తెలిసిందే. బన్నీ జైలు నుంచి విడుదల కాగానే చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ స్వయంగా ఇంటికి వెళ్ళి యోగక్షేమాల్లో అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు సైతం జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇలా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కష్టకాలంలో అల్లు కుటుంబానికి అండగా నిలిచింది. అందుకు కృతజ్ఞతగా చిరంజీవి నేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన నివాసానికి బల్లి వెళ్ళినట్లు మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ ఆ సినారే మొత్తం మనకు తెలిసిందే. రిలీజ్ అయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక చిరంజీవి రావాల్సి ఉంది, కానీ కొన్ని సందర్భాలు ప్రొటెక్షన్ నేపథ్యంలో ఆయన ఆగిపోయారు సినిమా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా. కానీ మొత్తానికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు అల్లు అర్జున్ కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉందని మనం పుష్ప 2 సినిమా రిలీజ్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా కూడా ఫ్యాన్స్ విడిపోయి ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం అనే అంశాలు అనేక చూసాం. అనేక సార్లు దాడులు కూడా జరిగిన సందర్భాలు చూసాం. ఈ కుటుంబం ఇక కలవదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు మేమంతా ఒకటే అనేది ఈ రోజు జరిగిన మీటింగ్ తోటి చేశారు. మన పుష్ప ఏదైతే డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోయిందో అప్పటి నుంచి ఆ కేసు విషయమే మన హైడ్రామా నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం, బెయిల్ ఇదంతా మనం చూసాం. దానికి సంబంధించి కూడా కోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ కూడా ఇష్యూ చేసింది. దీని సందర్భంలో ఆయనకు ఇండస్ట్రీ నుంచి మద్దతు తెలిపింది. సో ఆయన అల్లు అర్జున్ కూడా రేవతి కుటుంబంకి జరిగిన నష్టాన్ని మేము పూడ్చలేంది, కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. నిన్న కూడా పదే అదే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారో అప్పుడు సురేఖ, చిరంజీవి, నాగబాబు కూడా ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా ధైర్యం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అల్లు అర్జున్ బయట తీసుకురావాల క్రమంలో కూడా చిరంజీవి కీలకంగా పనిచేశాడు. ఎవరైతే న్యాయవాది ఉన్నాడో దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ తో కూడా క్లియర్ గా మాట్లాడి, నిరంజన్ రెడ్డి గతంలో చిరంజీవితో కూడా సినిమాలు చేశాడు. ఆయన చిరంజీవి కూడా ఫ్యాన్. సో వాళ్ళ కుటుంబానికి దగ్గర ఉన్న ఎట్లయినా అల్లు అర్జున్ తీసుకురావాలని క్యాష్ పెట్టినేసి, అంటే ఆ రోజు శనివారం అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఆ బెయిల్ రావడంలో కీలకంగా చిరంజీవి కృషి చేశాడు. కుటుంబ పెద్దగా ఆయన సపోర్ట్ గా నిలిచాడు. నేను ఇండస్ట్రీ కూడా ఆయనకు యావత్ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేస్తూ నేను రావడం చూసాను. ఉదయం నుంచి నైట్ వరకు ఈ రోజు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ వస్తున్న సందర్భాలు చూసాం. ఫైనల్ గా ఈ రోజు చిరంజీవి ఇంటికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి లంచ్ మీట్కి వెళ్ళారు. లంచ్ చేస్తూనే ఈ విషయాల పట్ల కూడా మాట్లాడుకుంటూ అసలు జరిగిన విషయాలు తనకు ఏ విధంగా సపోర్ట్ ఉంటా అనే విషయం కూడా మనం చర్చినట్టు తెలుస్తుంది. అది ఏదేమైనప్పుడు కూడా ఆ 2 కుటుంబాలు ఒకటే అనేది మాత్రం క్లియర్ గా మళ్ళొకసారి ప్రూవ్ అయింది. సో ఏదేమైనప్పటికీ చిరంజీవి కుటుంబ పెద్దగా ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అదే కృతజ్ఞతతోటి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఆయన్ని కలవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వస్తాయి. వాళ్ళంతా కూడా ప్రెసిడెంట్ గా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి దురదృష్ట సందర్భాలు జరగకుండా కూడా ముందు కూడా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి కూడా ఒక ప్లాన్ తో మనం వెళ్తాం. అభిమానులు ఎవరు కుటుంబాలు బాధపడ్డా మేము బాధపడ్డట్టే అనేది కూడా ఈ విధంగా ప్రకటన చేద్దాం. మరి కొద్దిసేపట్లో వీరికి కూడా
మీడియా ముందుకు వచ్చి వీళ్ళిద్దరు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్ రైట్ ఇది మొత్తానికి అంటే ముందుగానే ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ అంశంగా మారటం ఇవన్నీ కూడా అరెస్ట్ తర్వాత కుటుంబ సభ్యులంతా ఒకటే కష్టకాలంలో మేమంటూ ఒకటే ఉంటాం, ఎప్పటికైనా మేము ఒకటే అన్న ఒక మెసేజ్ అంటే ఫ్యాన్స్ కూడా ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. అయితే ఇక్కడ చిన్న ఒక న్యూస్ ఈరోజు బ్రేకింగ్ అవుతుంది. సో ఆ అబ్బాయి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి అశోక్? యాక్చువల్ గా ఆయనకున్న పరిస్థితి అంటే కోలుకుంటున్నాడని డాక్టర్ చెప్పారు. ఈ రోజు పరిస్థితి మొత్తం కొంచెం సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ కు సంబంధించిన ఫ్యామిలీ అక్కడ ఉన్నటువంటి పిఆర్ టీం కూడా పర్యవేక్షిస్తుంది. ఆ కుటుంబానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూస్తున్నట్టు వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. అయితే అఫీషియల్ గా చేయకపోయినప్పటికీ అబ్బాయి కొంచెం సీరియస్ గా ఉంది. అయితే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మరీ అంత సీరియస్ కాదు, ఖచ్చితంగా కోలుకుంటాడని డాక్టర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా తనకి సపోర్ట్ గా ఉన్నట్టు మనకు అల్లు అర్జున్ పిఆర్ టీం మాత్రం మన మీడియాకి చెప్పడం జరిగింది రాజశేఖర్. రైట్, ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి ఆయన చేరుకున్నారు, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నిన్న వచ్చారు. సో కలవబోతున్నటువంటి వార్తలు వచ్చాయి. సో పవన్ కళ్యాణ్ ఏమైనా కలిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఫోన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ తోటి అల్లు అరవింద్ తోటి మాట్లాడినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి కూడా కావాల్సినటువంటి సపోర్ట్ కూడా, ఎందుకంటే గతంలో చూసాం అంటే పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా కీలకంగా పనిచేసింది కూడా పవన్ కళ్యాణ్. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, ఆయన ఉంటూ ఆ టికెట్లు అంటే భారీ బడ్జెట్ తో సినిమా చేశారు, ప్రొడ్యూసర్లు నష్టపోకుండా వారికి వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశాడు. దీన్నే సక్సెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి బన్నీ పవన్ కళ్యాణ్ కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఓజీ షూటింగ్ అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం మీట్ అవుతారని ఒక సమాచారం ఉంది. అయితే మరో సమాచారం అంటే అల్లు అర్జునే తను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకు అధికారిక ప్రకటన మరి కొద్ది క్షణాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్, అంటే మొత్తం కొన్ని గాసిప్స్ లేకపోతే కొన్ని అంశంతో చిరంజీవికి లేకపోతే కుటుంబాలకి ఇది ఒక కథ అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి ఒక వార్డు ఏదో నడుస్తుంది. సో ఆ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఇలాంటి ఊహాగానాలు కూడా వచ్చాయి. సో త్వరలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అయితే వాస్తవంగా సోషల్ మీడియాలో మాత్రం జరుగుతుంది. అల్లు అర్జున్ ఆ సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఇదంతా చేశాడు, రేవంత్ రెడ్డి ముఖ్యంగా అరెస్ట్ చేయడానికి కీలక చేశాడు, ఆయన కావాలనే చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి లాంటి సీఎం వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. ఎందుకంటే ఒక మీటింగ్ లో పొరపాటుగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఎందుకంటే అదే ప్రభుత్వము వారికి సపోర్ట్ చేస్తూ టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. అటువంటి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ చిన్న విషయం మీద వాళ్ళు చేరు, వాళ్ళకి ఎందుకంటే పొలిటికల్ వైరుధ్యాలు లేవు, వాళ్ళేమో పోటీ కాదు, వాళ్ళు వేరే డిఫరెంట్ పార్టీలో కూడా లేరు, అతను ఒక ఇండస్ట్రీ నుంచి ఉన్నారు, ఇండస్ట్రీని కావాలని చేసేటువంటి ప్రయత్నం అయితే జరగదు. ఏదేమైనప్పటికీ కూడా ఇండస్ట్రీకి తగిన సపోర్ట్ కూడా మేము చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడు. దానికి సంబంధించి కూడా ఒక నంది సింహ గద్దర అవార్డులు కూడా ఇస్తామని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఇలాంటి టైంలో కావాలని ఇండస్ట్రీని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి చేరు, అంత అవసరం కూడా సీఎం లాంటి వ్యక్తికి కానీ అక్కడ ఉన్న పొలిటీషియన్ కూడా అవసరం ఉండదు. కాకపోతే దీనికి రాజకీయ రంగు పొలుముకోవడంతో ప్రతిపక్ష నాయకులు ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఇట్లా బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఈ ట్వీట్స్ చేయడం, వాళ్ళకి మద్దతు అల్లు అర్జున్ మద్దతు తెలపడం, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసడంతో చర్చ జరుగుతుంది. కానీ ఇటువంటి వారికి చర్చ లేదు. త్వరలోనే గద్దర్ అవార్డులు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీలో నటులకు ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. దానికి సంబంధించిన కమిటీ కూడా త్వరలో వేయబోతున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం రాజశేఖర్. రైట్, అంటే ఫైనల్గా మొత్తానికి ఫ్యాన్స్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మెగాభిమానులంతా ఒకటే, అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ప్రత్యేకంగా తనకున్నటువంటి కష్టానికి గుర్తింపుకున్న ఫ్యాన్స్ ఉన్నా కూడా సో కుటుంబాల మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవు, వైరుధ్యాలు లేవు అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో అభిమానులకు ఒక మెసేజ్ లాంటిది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా గతంలో కూడా మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తూనే గతంలో ఉన్నటువంటి వేరే పార్టీకి శోభా నాగిరెడ్డికి గతంలో మేము ప్రచారం చేయాల్సిన సమయంలో కూడా నేను చేయకుండా ఉన్నాను, ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుబంధం అన్నారు. ఇది కేవలం వాళ్ళ ఫ్రెండ్షిప్. నేను రవికి అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం అనేది అది కేవలం అది వ్యక్తిగతమైనటువంటి స్నేహానికి విలువ తెలిసిన వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇటువంటి
చిన్న చిన్న విషయాలకు వాళ్ళు తీసుకోరు. కాకపోతే ఈ మధ్యలో ఈ కుటుంబ సభ్యులు అఫీషియల్ గా చెప్పకపోవడం, అఫీషియల్ గా ఎక్కడ దీన్ని స్పందించకపోవడం తోటి ఈ అభిమానులు ఒకరికొకరు వాళ్ళే సొంతంగా ఆలోచించుకొని దూరం అవ్వడం, విమర్శించుకోవడం అనేది జరిగినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్ గా వాళ్ళ కుటుంబం, ఎందుకంటే మన సురేఖ కుటుంబానికి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ ఆ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. తను చెప్పినట్టు ఆ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ నుంచి చివరి రామ్ చరణ్ వరకు అందరూ కూడా వింటారు, ఆమె కలసందులో చెప్తారు. సో కుటుంబాలు దూరం అయ్యే అవకాశం ఉండదు, ఎప్పుడు ఉండదు. వాళ్ళు సినిమాల్లో పోటీతత్వం ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి సినిమాల్లో ఎదగటానికి వాళ్ళు చేయొచ్చు, ఒకరినొకరు పోటీ పడి నటించవచ్చు, కానీ దూరంగా అయిపోయేంతటువంటి గొడవలు జరగలేదు, జరిగే అంటే అవకాశం కూడా వారి కుటుంబ సభ్యులు లేదు. ఇది కూడా ఫ్యాన్స్ కూడా ఆలోచించుకొని ఇవి ఒక సినిమాలని చూడాలనేది మనం ఈ యొక్క మీటింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్, రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. మొత్తానికి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఏదైతే ఉందో అల్లు అర్జున్ అరెస్ట్తో ఒక క్లారిటీ వచ్చింది. రాజకీయాలు లేకపోతే చాలా అంశాల్ని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నప్పటికీ అంతిమంగా కుటుంబ సభ్యులు ఎప్పుడు ఒకటే. సో ఈ విషయాన్ని ఫ్యాన్స్ ఖచ్చితంగా గమనించాలి, ఎందుకంటే మనకి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో దూరాలైనా దగ్గర అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పర్సనల్గా తీసుకొని ఆ వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తులతో మనం దూరంగా ఉండటం కరెక్ట్గా. సో ఇలాంటి సందర్భాల్లోనే మనకి గుణపాఠంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకోవాలి. సో మన జీవితాలతో పాటు అభిమానంగా అనేది ఒక కంటెంట్ మాత్రమే చూడాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా మనం ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. మన